23 ఇది సినిమాని చెప్పకూడదు. ఒక ముగింపు, ఒక ప్రస్తావన, డైరెక్టర్ గారు తీసుకున్న లీడు, కథాంశం, ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్, రియల్ ఇన్స్టెంట్లో రివలైజ్ అయ్యే విధానంగా ఆడియన్స్కి కళ్ళకు గంటలు కట్టే చూపించిన విధానం హ్యాట్సప్ చెప్పచ్చు. 1990లో జరిగిన యథార్థ సంఘటనని మనకు తెరకు ఇప్పుడు కల్పిత పాత్రల్లో చూపించడం అనేది చాలా వండర్ అని చెప్పచ్చు. ప్రొటెక్షన్ వాల్యూస్ తగ్గట్టుగా, కథాంశం తగ్గట్టుగా ఈ 23 అనుకున్నవన్నీ సాధ్యం కాదు. మనం సాధ్యం అనుకొని ప్రయత్నిస్తుంటే విజయం ఎలా ఉంటుంది అంటే, బాగుండే సినిమాల గురించి రివ్యూ చెప్తారు, బాధ్యత గల సినిమాల గురించి రివ్యూ చెప్పాలంటే ఒక చాలా ఆలోచించాల్సిన విషయము. అలాంటి సన్నివేశాలు తగ్గట్టుగా ఈ సినిమాలో చిత్రీకరించిన ఒక నెగిటివ్ ఇష్యూని కూడా ఒక పాజిటివ్ సక్సెస్గా ఎలా విన్ అయ్యారు అని హీరో క్యారెక్టర్లో చేసిన సాగర్ పాత్ర అవసరం అనుకోవచ్చు. అతని ఫ్రెండ్ పాత్ర కూడా చాలా అద్భుతంగా, కొన్ని సందర్భాలు తగ్గట్టుకు వచ్చిన క్యారెక్టర్లు ఝాన్సీ గారు కానీ, తాగుబోతు రమేష్ గారు కానీ రియల్గా చెప్పాలంటే కథలో లీలమైపోయారు. ఇలాంటి సినిమాలు మోటివేషన్ చూడాలి, మనం గతంలో చూడలేని సినిమా కూడా ఈ సినిమా మనం చూసి ఏం నేర్చుకున్నాము, ఏం చెప్పగలిగాము 10 మందికి అనేది ఒక మెసేజ్ బాగుంది. 23 సినిమా చూడండి, చాలా బాగుంది. సాంగ్స్ కూడా చాలా అద్భుతమైన, లిరిక్స్ బాగున్నాయి. హీరోయిన్ పర్ఫార్మెన్స్ తగ్గట్టుగా ఒక ఫీల్ అనేది ప్రజెంటేషన్ చేశారు. ఈ సినిమాను అందరూ ఆదరించండి. ఒక మెసేజ్ ఉంటుంది, క్రైమ్, డ్రామా, థ్రిల్లర్ ఈ నేపథ్యంలో